హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోవడాన్ని జీహెచ్ఎంసీ తీవ్రంగా పరిగణిస్తోంది. వరుస ఘటనలతో సీరియస్ గా దృష్టి పెట్టింది. నిబంధనలు పాటించని బిల్డర్ల తాట తీసేందుకు కొత్త రూల్స్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇకపై జీహెచ్ఎంసీకి రాసిచ్చిన అగ్రిమెంట్ ప్రకారమే భవన నిర్మాణం చేయకపోతే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న భవనాలు వరుసగా నేలకూలుతున్నాయి. గత 2 నెలల కాలంలో జరిగిన 5 ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా కొందరు ఆసుపత్రుల పాలయ్యారు. జూలై 24న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలడంతో ప్రారంభమైన ప్రమాదాలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 33లో మరో భవనం స్లాబ్ కూలడం వరకు సాగాయి. దాంతోపాటు కుకట్పల్లిలో మీడోస్ అపార్ట్మెంట్లో అనుమతి లేకుండా పనులు చేపట్టడంతో ఆర్చ్ కూలీ 2 చనిపోయారు. గుట్టల బేగంపేటలో పిల్లర్ ఒరిగి అప్పుడే వేసిన స్లాబ్ నేలమట్టమైంది. వరుస ప్రమాదాలతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులను కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా జారీకి ముందే నిర్మాణదారుల నుంచి అండర్టేకింగ్ తీసుకోవాలని భావిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. నిర్మాణంలో నాణ్యత, అనుమతిచ్చిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఇకపై యజమానులదే. ఈ విధంగా నిబంధనలు మార్చేందుకు రంగం సిద్ధమైంది. నిర్మాణదారులు, బిల్డర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్ల నుంచి అండర్టేకింగ్ తీసుకోవడంతో పాటు మున్ముందు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ వేశారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో కూడిన సామాగ్రి వాడకపోయినా, ప్లాన్ను ఉల్లంఘించిన పనులు నిలిపివేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు అంటున్నారు. ఇక నాణ్యతా లోపం, స్లాబ్ వేసేందుకు పెట్టే సపోర్ట్ సరిగా లేకపోవడం, సైట్ ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం, డిజైన్ లోపాల వల్లే ఇటీవల ప్రమాదాలు జరిగాయని అధికారులు తేల్చారు. నిబంధనల ప్రకారం ప్లాన్తో పాటు స్ట్రక్చరల్ డిజైన్ కూడా నిర్మాణదారులు తీసుకోవాలి. పిల్లర్ల మధ్య దూరం, ఎన్ని బీములు, ఎంత పరిమాణం ఉన్న స్టీల్ను వినియోగించాలి తదితర డిజైన్ తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరిగాయని జేఎన్టీయూ జీహెచ్ఎంసీకి నివేదిక ఇచ్చింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా నిర్మాణ సంస్థలు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు ఇలాంటి దుర్ఘటనలపై అధ్యయనం కోసం ఓ కమిటీని కూడా నియమించినట్లు జీహెచ్ఎంసీ చెబుతోంది. ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనే దానిపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. జీహెచ్ఎంసీకి ఇచ్చిన అగ్రిమెంట్ను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపేలా కొత్త నిబంధనల్లో మార్పులు చేస్తోంది జీహెచ్ఎంసీ.